సో లాస్ట్ క్లాస్లో మనం గ్లోబల్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేసాం. గ్లోబల్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఇంకా గ్లోబల్ పారామీటర్స్ ఇంకా ఉన్నాయి, టుమారో స్టార్ట్ చేద్దాము. బట్ ఈరోజు లాస్ట్ క్లాస్లో మనం ఏమైతే డిస్కస్ చేసామో, కాన్ఫిగరేషన్స్ ఏమైతే చేసామో వాటికి సంబంధించి నోట్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఎందువల్ల అంటే మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. సో ఈ ఒక్క క్లాసే కొంచెం మీకు అంటే కొంచెం కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఈ నోట్స్ ప్రిపరేషన్ ఒక్కటే కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఈజీగానే ఉంటాయి. సో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో ఈ ఒక్క క్లాసే కొంచెం లెంతీగా ఉంటుంది, అంతే ఏం లేదు. సబ్జెక్ట్ సింపుల్గానే ఉంటుంది బట్ లెంతీగా ఉంటుంది. ఇది ఒకటే కొంచెం కేర్ఫుల్గా చదవాలి. చదివితే మీకు సబ్జెక్ట్ పైన కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఎందువల్ల అంటే మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో యూజ్ అవుతుంది. ఇది చదవాలి. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, 1 minute. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. చూడండి. సో ఈసీసీ ప్లస్ S/4HANA, ఈ కాన్సెప్ట్ అనేది మీరు ఈసీసీ సర్వర్లో చేసిన, S/4HANAలో చేసిన, లేదంటే ఈ నోట్స్ అంతా కూడా ఈసీసీ ప్లస్ S/4HANA బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయండి. 90% ఒకేలా ఉంటాయి అన్నీ కూడా. ఈసీసీ ప్లస్ S/4HANA బోత్ ఆర్ 90 కాదు, ఐఎమ్ సారీ, 99% ఒకేలా ఉంటుంది. సో మనం ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసాం. సో ఫస్ట్ వన్, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా మీకు ఈ క్లాస్ అనేది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీగా మీరు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్కి ఆన్సర్ చేయాలి. అలాగే సో ఈ క్లాస్ నేర్చుకుంటే మీకు డెప్త్ నాలెడ్జ్ అనేది బాగుంటుంది. సో అందువల్ల డిస్కస్ చేస్తున్నాం. సో ఈ షీట్ అంతా చదవాలి. ఇది ప్రిపేర్ చేశాను ఆల్రెడీ ఓన్గా. సో షీట్ మొత్తం కూడా చదవాలి. డౌన్కి వెళ్ళండి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, 1 by 1 చూద్దాం. డౌన్కి వెళ్ళండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను బట్ మళ్ళీ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీట్ చేస్తున్నా, చూడండి. వాట్ ఇట్ మీన్ బై ఫిజికల్ ఇయర్? సో ఫిజికల్ ఇయర్ అంటే ఏంటి? ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫిజికల్ ఇయర్. సో ఫైనాన్షియల్ ఇయర్ మనం ఏమంటాం రెగ్యులర్గా? ఏదైతే మనము ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్తామో దాన్ని ఎస్ఐపి టర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటారు. వీఆర్ మెయింటైన్ 12 నార్మల్ మంత్స్ ఆర్ పీరియడ్స్. మనం 12 నార్మల్ మంత్స్ని మెయింటైన్ చేస్తాం, లేదంటే పీరియడ్స్ని మెయింటైన్ చేస్తాం. అలాగే 4 స్పెషల్ పీరియడ్స్ ఆర్ మంత్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ లేదంటే మంత్స్ని మెయింటైన్ చేస్తాం. నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్, టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఫిజికల్ ఇయర్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. వీఆర్ మెయింటైన్ 12 నార్మల్ మంత్స్ ఆర్ పీరియడ్స్. సో 12 నార్మల్ మంత్స్ అనొచ్చు, లేదంటే పీరియడ్స్ అవ్వచ్చు. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ మంత్స్ పీరియడ్స్ ఉన్నాయి. సో నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ ప్లస్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. సో మామూలుగా రెగ్యులర్గా మనం ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ అంటామో దాన్ని ఎస్ఐపి టర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటారు. ఫిజికల్ ఇయర్. సో నార్మల్ పోస్టింగ్ పీరియడ్ వీఆర్ యూజింగ్ ఫర్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్, అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ చేయడానికి మనకి నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. సో నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగపడతాయి. మరి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి ఉపయోగపడతాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వీఆర్ యూజింగ్ ఫర్ ది ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కోసం ఉపయోగపడతాయి అని చెప్పాలి. డౌన్కి వెళ్ళండి. వాట్ ఈజ్ మీన్ బై ఫిజికల్ ఇయర్ వేరియంట్? ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి?
In the general accounting terminology, we are called the financial year. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో మనం ఏమంటామంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఇన్ ది ఎస్ఐపి టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫిజికల్ ఇయర్. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటాము, ఎస్ఐపి టర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటాం. మనం OB29 ట్రాన్సాక్షన్ కూడా క్రియేట్ చేస్తాం. OB29లో క్రియేట్ చేసాం. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటాము, ఎస్ఐపి టర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటాము. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఇక్కడ టోటల్గా మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది? ఫైనాన్షియల్ ఇయర్ అనేది April 1st స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం April 1st అనేది మనకి ఫస్ట్ మంత్ కింద కన్సిడర్ చేస్తారు. అలాగే నెక్స్ట్ ఇయర్ March 31st ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సంవత్సరం ఫిజికల్ ఇయర్ ఎలా స్టార్ట్ అయింది? April 1st స్టార్ట్ అయింది. April 1st 2026 నుండి నెక్స్ట్ ఇయర్ 2027 March 31st ఎండ్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే ఫిజికల్ ఇయర్ అంటారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ క్యాలెండర్ ఇయర్? క్యాలెండర్ ఇయర్కి ఫైనాన్షియల్ ఇయర్కి మామూలుగా డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మామూలుగా క్యాలెండర్ ఇయర్ అనేది యాక్చువల్గా January 1st నుండి December 31st ఎండ్ అవుతుంది. ఐఎమ్ సారీ, చూడండి. సో ఫిజికల్ ఇయర్ మనకు మామూలుగా ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనకి మామూలుగా ఫిజికల్ ఇయర్ అంటాం కదా, April 1st స్టార్ట్ అవుతుంది ఇండియాలో. నెక్స్ట్ ఇయర్ March 31st ఎండ్ అవుతుంది. సో క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి? కొన్ని కంట్రీస్లో క్యాలెండర్ ఇయర్ని ఫాలో అవుతారు. January 1st స్టార్ట్ అవుతుంది, December 31st ఎండ్ అవుతుంది కొన్ని కంట్రీస్లో. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్క కంట్రీలో ఒక్కోలా ఉంటుంది అనమాట. అన్ని చోట్ల ఒకేలా ఉండదు. సో మీరు ఏ కంట్రీకి సంబంధించి ప్రాజెక్ట్ చేస్తున్నారు అనే దాన్ని బేస్గా చేసుకుని మీరు ఫిజికల్ ఇయర్ వేరియంట్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్క కంట్రీలో ఒక్కలా ఉంటుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. హౌ మెనీ పోస్టింగ్ పీరియడ్స్ ఇన్ ఈచ్ ఇయర్? ఒక ఇయర్లో ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి? ఒక ఇయర్లో 12 months ఉంటాయి. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 నార్మల్ మంత్స్ ఉంటాయి. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. సో ప్రతి ఒక్క నెలని ఒక పోస్టింగ్ పీరియడ్ కింద కన్సిడర్ చేస్తారు. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. ఈచ్ మంత్ ఇట్స్ కాల్డ్ యాజ్ 1 పోస్టింగ్ పీరియడ్. ఒక మంత్ని ఒక పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. ఒక మంత్ని ఒక పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. టోటల్గా 12 months ఉంటాయి. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. దిస్ 12 months వీ కెన్ యూస్ ఫర్ డే టు డే పోస్టింగ్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్. ఎందుకు ఉపయోగపడతాయి? డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్. సో దిస్ 12 months వీఆర్ యూజింగ్ ఫర్ డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్కి ఉపయోగపడతాయి. నెక్స్ట్ తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి కదా. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి 4 ఉన్నాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? వీ కెన్ యూజ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఫర్ ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్టింగ్స్. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేవి జరుగుతాయి. ఆఫ్టర్ కంప్లీట్ ది పోస్టింగ్ పీరియడ్ ఆల్ కంపెనీస్ కెనాట్ అలౌ ది సరే చూడండి. సో పోస్టింగ్ అనేది 12 months అనేది కంప్లీట్ అయిపోయింది అనుకోండి. కంప్లీట్ అయిపోతే ఏం చేస్తారు? కంపెనీస్ అనేవాళ్ళు మళ్ళీ పోస్టింగ్ చేయడానికి ఛాన్స్ ఉండదు మేబీ. ఓకేనా? మళ్ళీ పోస్టింగ్ చేయడానికి ఛాన్స్ ఉండదు అనమాట. ఇప్పుడైతే మనకి ఆ పోస్టింగ్ పీరియడ్ 12 months ఉన్నాయి. 12 monthsలోనే ట్రాన్సాక్షన్స్ అనేవి కంప్లీట్ చేసేయాలి. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ని బేస్గా చేసుకుని కూడా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ఎందువల్ల? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ పోస్టింగ్స్కి. ఆడిటర్ అడ్జస్ట్మెంట్స్ ఎలా ఉంటుందంటే చార్టర్డ్ అకౌంట్ వస్తారు ఆఫీస్కి ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత. విత్ ఇన్ 4 monthsలో
After complete the financial year, within 4 months, chartered account will came to our office. He will verify the all books of account. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కూడా వెరిఫై చేస్తారు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కూడా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఏమైనా ఆడిటర్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక పోస్ట్ చెప్తారనమాట. అవి చేయడానికి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడుతుంది. ఓకేనా? మీకు ఇంకా స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ గురించి ఇంకా క్లారిటీ కావాలంటే కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇది చూడండి. వెయిట్ ఫుల్ డౌన్కి వెళ్ళండి. ఫుల్ డౌన్కి వెళ్ళండి. కొంచెం పైకి వెళ్ళండి. ఇంకా పైన కొంచెం అప్కి వెళ్ళండి. ఇది చూడండి కొంచెం. ఇవి వెయిట్ చూడండి. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఆఫ్టర్ కంప్లీట్ ది 12 months, after complete the 12 posting periods, within 4 months, chartered account will came and verify all books of accounts. సో చార్టర్డ్ అకౌంట్ అనే వాళ్ళు వస్తారు కంపెనీకి. ఆల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కూడా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఏం చేస్తారు? సో వెరిఫై చేస్తారు. వీ నీడ్ టు పోస్ట్ ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనమాట. కొన్ని అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఏమన్నా కావాలంటే చేయమని చెప్తారు. అటువంటిప్పుడు స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ని ఉపయోగిస్తాం. ఓకే, అంటే ఏంటి? ప్రీవియస్ డేట్లోనే కొన్ని ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. సో ఇలా చేయడానికి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఆఫ్టర్ కంప్లీట్ 12 months, విత్ ఇన్ 4 months, 12 months కంప్లీట్ అయిన తర్వాత విత్ ఇన్ 4 monthsలో చార్టర్డ్ అకౌంట్ విల్ కేమ్ టు అవర్ ఆఫీస్. హీ విల్ వెరిఫై ది ఆల్ బుక్స్ ఆఫ్ ది అకౌంట్. బుక్స్ ఆఫ్ ది అకౌంట్స్ అన్ని కూడా చెక్ చేస్తారు. అటువంటిప్పుడు మనకి ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి దీని ఏమంటారు? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్లో చేసే ఎంట్రీస్ని ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటారు. కానీ మ్యాక్సిమం 90% ఏ కంపెనీ అయినా సరే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ని యూజ్ చేయదు. ఆన్ టైంలోనే ఇయర్ ఎండింగ్లో కంప్లీట్ చేసేస్తారు. డౌన్కి వెళ్ళండి. చూడండి. వెయిట్ 99% ఆఫ్ కంపెనీస్ డు నాట్ యూజ్ ది స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. 99% do not use the special posting periods. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ని వెరిఫై తీసుకో. మ్యాక్సిమం 99%. ఓకేనా? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ని మ్యాక్సిమం యూజ్ చేయరు. ఆన్ టైంలోనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. ఎందువల్ల? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ యూజ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం ఏంటి? ఏమవుతుంది? ఇంకా 4 months డిలే అయింది అనుకోండి ప్రాజెక్ట్, ఆటోమేటిక్గా ఏమవుతుంది? అప్పుడు 4 monthsలో మళ్ళీ ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేయాలి. బడ్జెట్ అనేది ఎక్కువగా అయిపోతుంది. అందువల్ల స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి 99% యూజ్ చేయరు. ఓకేనా? అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ పోస్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి మంత్ అనేది మాన్యువల్గా ఇవ్వాలి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ప్రొవైడ్ వీ నీడ్ టు టేక్ మాన్యువల్లీ ఎట్ ది టైమ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వీ నీడ్ టు టేక్ మాన్యువల్లీ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. అంటే యాక్చువల్గా కామన్ పోస్టింగ్ పీరియడ్స్ అన్ని ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి ఎంట్రీస్ పోస్ట్ చేసే టైంలో. బట్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటే మాన్యువల్గా ఎంటర్ చేయాలి. పీరియడ్ అనేది ఆటోమేటిక్గా పిక్ అవుతుంది మామూలుగా రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్కి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్కి ఏంటంటే మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బట్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి 99% రేర్ కేసెస్లో మాత్రమే ఉపయోగిస్తారు. మ్యాక్సిమం 99% ఏ కంపెనీ అయినా సరే ఆన్ టైంలోనే మనకి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. అది కొంచెం పైకి వెళ్ళండి. మీరు ఇంత డెప్త్గా జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. ఓన్లీ మనం ఏం చెప్తాము? ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటని అడుగుతారు. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఈస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. ఆన్ ది జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ మనం ఏమంటాము? ఆన్ ది జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఆన్ ది ఎస్ఐపి టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటాం. ఫిజికల్ ఇయర్ అంటాం. సో ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది కంట్రీ టు కంట్రీ చేంజ్ అవుతుంది. మన ఇండియాలో April 1st స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ March 31st ఎండ్ అవుతుంది అని చెప్పాలి. యుఎస్లో అయితే January 1st నుండి December 31st వరకు ఉంటుంది. అలా ఒక్కొక్క కంట్రీలో ఒక్కోలా ఉంటుంది. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ చేయడానికి, అలాగే ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రాజెక్ట్ డిలే అవుతుంది. అటువంటి సిచ్యువేషన్లో కూడా మనము ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ని ఉపయోగిస్తాము. సో ఏ కంట్రీకి ఏ రోజు స్టార్ట్ అవుతుంది, ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది
అనేది జస్ట్ మీకు ఐడియా కోసం ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. చాట్ బాక్స్లో ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో ఒకటి ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ చూసారా? ఇక్కడ కనిపిస్తున్నాయా? ఇగో కొంచెం చూడండి. ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కెనడా, ఈవెన్ జపాన్, కువైట్, ఇవన్నీ నార్వే, ఇవన్నీ మనం చూసారా? ఇవి జస్ట్ ఐడియా కోసం మీకు అంతే. అన్ని కంట్రీస్లో ఒకేలా ఉండదండి. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ని ఎస్ఐపి టెర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. మీరు ఏ కంట్రీకి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఇండియాకా, యుఎస్కా, జపాన్కా అనే దాన్ని బేస్గా చేసుకుని ఫిజికల్ ఇయర్ వేరియంట్ని క్రియేట్ చేయాలి. చాలా ఉన్నాయి, డౌన్కి వెళ్ళండి. ఈ ఎల్లో కలర్లో ఉన్నవన్నీ కూడా ఫిజికల్ ఇయర్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు స్టార్ట్ అవుతాయి, ఏ కంట్రీలో ఎలా ఉంటుంది అనేది మీకు జస్ట్ ఐడియా కోసం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం అంతే. చూసారా? క్లియర్ కదా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. తర్వాత అసైన్మెంట్ అని తెలుసు కదా మీకు? అసైన్మెంట్. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ ఎస్ఏపిఎఫ్ఐ. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వి విల్ అసైన్ ఆర్ మ్యాపింగ్ టు అవర్ కంపెనీ కోడ్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని మనం మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం OB37లో. ప్రతి ఎలిమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ కూడా మనం కంపెనీ కోడ్కి అసైన్ చేయాల్సిందే. ఓకేనా? అసైన్ చేస్తాం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. సో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేశాం కదా, ఫిజికల్ వేరియంట్ క్రియేట్ చేసాం. తర్వాత ఏంటి? డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేసాం OBBలో. సో ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది పోస్టింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక పని చేయండి, మీరు ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఓబీ20 నేను కూడా చెక్ చేద్దాం. ఎస్ఐపి ఓపెన్ చేయండి, ట్రాన్సాక్షన్ కూడా OB29కి వెళ్ళండి. OB29కి వెళ్ళండి. ఫిజికల్ పొజిషన్కి వెళ్ళండి. మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేసాం? పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ గుర్తుందా లేదా? పొజిషన్కి వెళ్ళి మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇవ్వాలి. ఎఫ్ఈ ఇచ్చారా? ఎఫ్ఈనా కదా? కరెక్ట్గా ఇవ్వండి. ఎఫ్ఈ కాదు. సో మీకు గుర్తు లేకపోతే ఏం చేయాలి? న్యూ సెషన్ తీసుకుని OB/6కి వెళ్ళండి. మీకు ఒకవేళ మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ గుర్తులేదు అనుకుందాం, టీఎఫ్ అంట, ఇవ్వండి టీఎఫ్. టీఎఫ్ కంటిన్యూ చేయండి. సెలెక్ట్ ఇది టీఎఫ్ అనమాట, మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇది టీఎఫ్. ఓకే, సో మనం క్రియేట్ చేసాం. సో మన ఇండియా కాబట్టి టీఎఫ్ తీసుకుందాం. లేదంటే V3ని కాపీ చేసాం మనం. ఇది V3 ఇండియాకి అనమాట. V3ని కాపీ చేసి టీఎఫ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో మీరు ఏ కంట్రీకి చేస్తున్నారు, మీరు ఏ కంట్రీకి ప్రాజెక్ట్ చేస్తున్నారు అనే దాన్ని బేస్గా చేసుకుని ఆ కంట్రీకి సంబంధించిన ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి ప్రాజెక్ట్లోకి వెళ్తే. ఓకేనా? మనం ఇండియా తీసుకున్నాం, మీరు యూఎస్కి చేస్తుంటే ఏం చేస్తారు? యూఎస్కి అయితే K4 సిరీస్లో తీసుకుంటారు. ఎందువల్ల? జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఉంటాయి K4 సిరీస్లో. ఇండియాకి V3 సిరీస్లో ఉంటాయి. V సిరీస్లో ఉంటాయి ఇండియా అయితే. సో దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. నెక్స్ట్ షీట్లో ఏమని చూడండి. నెక్స్ట్ ఏం చేసాము?
షీట్ ఓపెన్ చేయండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, సారీ, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ చేసాం. OB52 వెళ్ళండి. OB52 OBBOలో క్రియేట్ చేసాం. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని OBBOలో చేసాం. తర్వాత దీన్ని ఎక్కడ మెయింటైన్ చేసాము? OB52లో చేసాం. వెళ్ళండి. OB52 డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. పీరియడ్స్ ని క్లోజ్ చేయడానికి, కరెంట్ పీరియడ్ ని క్లోజ్ చేయడానికి, కరెంట్ పీరియడ్ ని క్లోజ్ చేసి అప్కమింగ్ పీరియడ్ ని ఓపెన్ చేయడానికి మనకి ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ట్రాన్సాక్షన్ కోడ్ OB52/N OB52 ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ మీకు గుర్తుందా? ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇచ్చాము, PV అనుకుంటా. సో ఇది, సో ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు ఉపయోగం? ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీ అండి. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈస్ కాల్డ్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఎవ్రీ మంత్ ఎండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ మేనేజర్, క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది అప్కమింగ్ పీరియడ్. ఈ పీరియడ్స్ ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తేనే ఎండ్ యూజర్ అనేవాడు ఎంట్రీస్ ని పోస్ట్ చేయగలుగుతాడు. ఇక్కడ 1 to 12 ఉంది. అంటే ఏంటి? 1 to 12 అంటే 12 పోస్టింగ్ పీరియడ్స్ ని కూడా ఓపెన్ చేసేసాం. లేదు, ఏ మంత్ కావాలంటే ఆ మంతే ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ అనుకోండి, ఫ్రమ్ పీరియడ్ దగ్గర 1 ఇస్తాం, 2 పీరియడ్ దగ్గర కూడా 1 ఇస్తాం. ఓన్లీ సెకండ్ పీరియడే కావాలి, ఫ్రమ్ పీరియడ్ దగ్గర 2 ఇస్తాము, 2 పీరియడ్ దగ్గర కూడా 2 ఇస్తాం. అలా S4 తర్వాత ఇవి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఇవన్నీ కూడా. అదే S4 హానాకు చేంజెస్ ఏమున్నాయి? ఇక్కడ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన ఒకటి ఎక్స్ట్రా కాలం అనేది ఇక్కడ యాడ్ అవుతుంది, కంట్రోలింగ్ సంబంధించింది. ఇది ఒకటే చేంజ్, రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటుంది. ఓకేనా? సో ఇదనమాట. సో దీన్ని ఏమంటారు? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. దిస్ ఈజ్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ పీరియడ్స్ వైజ్. సో ఏ పీరియడ్ కి సంబంధించిన ఎంట్రీస్ పోస్ట్ చేయగలరు అనేది కంట్రోల్ చేయడానికి ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది ఉపయోగపడుతుంది. షీట్ ఓపెన్ చేయండి. ఎందుకంటే మీకు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, నోట్స్ అనేది హెవీగా ఉంటుంది. మిగతా చాప్టర్స్ అన్నిటికీ ఒక 5 minutes 10 minutes కన్నా ఎక్కువ ఉండదు. ఎందుకంటే మీకు డెప్త్గా అది అర్థం అవ్వాలి కాబట్టి. సో OB52 ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. ఆన్ ది SAP రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ ఈస్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. మంత్ ఎండింగే కాదు, ఇయర్ ఎండింగ్, మంత్ ఎండింగ్ యాక్టివిటీ అని చెప్పాలి. సో ఏ మంత్ కా మంత్ ఏం చేస్తాము? కరెంట్ పీరియడ్స్ని ఓపెన్ చేస్తాము, నెక్స్ట్ పీరియడ్ని కరెంట్ పీరియడ్ని క్లోజ్ చేస్తాము, నెక్స్ట్ పీరియడ్ని ఓపెన్ చేస్తాము. ఇన్ ది SAP రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీస్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. మంత్ ఎండింగ్లో చేస్తాం. కొంచెం డౌన్కి వెళ్ళండి. పీరియడ్స్ని ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం అంతా కూడా కన్సల్టెంట్ కంట్రోల్లో ఉంటుంది. తర్వాత చూడండి, ఎవ్రీ మంత్ ఎండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ మేనేజర్. ఎవ్రీ మంత్ ఎండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ మేనేజర్. దీన్ని ఏమంటారు? ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. మీరు ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేకుండా ఇది చేయకూడదండి. సో ఎవ్రీ మంత్ ఎండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ మేనేజర్, క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది నెక్స్ట్ పీరియడ్. కరెంట్ పీరియడ్ ని క్లోజ్ చేసి నెక్స్ట్ పీరియడ్ ని ఓపెన్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అంటారు. దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S4 HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. సో SAP FICO కన్సల్టెంట్, లేదంటే ఈయన ఏమంటారు? S4 HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. మీరు ECC వెర్షన్లో వర్క్ చేస్తుంటే SAP FICO కన్సల్టెంట్గా పిలుస్తారు. అదే మీరు S4 HANAలో వర్క్ చేస్తుంటే S4 HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S4 HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. సో ఈ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది? SAP FICO కన్సల్టెంట్ కి, లేదంటే S4 HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ కి ఉంటుంది రెస్పాన్సిబిలిటీ అంతా కూడా. దిస్ యాక్టివిటీ ఈస్ కాల్డ్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. దీన్ని మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈస్ కంట్రోల్డ్ బై డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఏం చేస్తుంది? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈస్ కంట్రోల్డ్ బై
డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్. డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ని కంట్రోల్ చేస్తుంది. ఏ మంత్ పీరియడ్స్ ఎండ్ యూజర్ పోస్ట్ చేయగలడు, ఏ మంత్కి సంబంధించిన డాక్యుమెంట్స్ పోస్ట్ చేయగలడు అనేది కంట్రోల్ చేయడానికి ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది ఉపయోగపడుతుంది. సో కన్సల్టెంట్ అనే వాళ్ళు కంట్రోల్ చేస్తారు ఎండ్ యూజర్ ఫీల్డ్స్ని. ఏ మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేయాలి, ఏ మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేయకూడదు అనేది ఎవరు కంట్రోల్ చేస్తారు? కన్సల్టెంట్ కంట్రోల్ చేస్తారు. ఎండ్ యూజర్ ఎంట్రీస్ని కన్సల్టెంట్ అనే వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఓకేనా? వన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ వీ కెన్ అసైన్ ఇన్ డిఫరెంట్ కంపెనీ కోడ్స్ లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కంపెనీ కోడ్స్. మీరు ఒకటి క్రియేట్ చేశారు ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్, మీ దగ్గర 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి, అన్నిటికీ అసైన్ చేసుకోవచ్చు, ప్రతిదానికి అసైన్ చేసుకోవచ్చు. ఓకేనా? ప్రతి కంపెనీ కోడ్కి కూడా అసైన్ చేసుకోవచ్చు, లేదంటే ఏ కంపెనీ కోడ్కి ఆ కంపెనీ కోడ్కి సపరేట్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. యువర్ విష్. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. వెయిట్ చూసారా, వన్ పోస్టింగ్ పీరియడ్ వీ కెన్ అసైన్ టు డిఫరెంట్ కంపెనీ కోడ్స్. అలాగే ఏడీకేఎంఎస్ ఉంది. ఏడీకేఎం అంటే ఏంటి? ఏడీకేఎంఎస్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ అకౌంట్ టైప్. అంటే మనం ప్లస్ ఇచ్చాం అక్కడ. ప్లస్ అంటే ఏంటి? ఆల్ అకౌంట్ టైప్స్కి అప్లికబుల్ అవుతుంది. అట్లా కాదు, అకౌంట్ వైజ్గా కూడా పీరియడ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఏడీకేఎంఎస్, ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్. ఎస్సీబీలోకి వెళ్ళండి, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి ఏడీకేఎంఎస్. ఇక్కడ చూసారా ఏడీకేఎంఎస్ ఉన్నాయి. ప్లస్ అంటే ఏంటి? ఏడీకేఎంఎస్ అన్నిటికీ కూడా అప్లికబుల్ అవుతుంది. అలా కాదు, ఏ అంటే ఎస్ఎస్, డి అంటే కస్టమర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్. అంటే ఈ అకౌంట్స్ టైప్ వైజ్గా కూడా పీరియడ్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్స్ టైప్ వైజ్గా కూడా పీరియడ్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నెంబర్స్ ఇవ్వచ్చు, అంటే జిఎల్ అకౌంట్స్ని కూడా మనం అసైన్ చేయొచ్చు వీటికి, బట్ నాట్ రిక్వైర్డ్. ఒకవేళ మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం నెక్స్ట్ క్లాసెస్లో. సో ఎసెట్స్కి సంబంధించినవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఏ ఉంది, ఏ అంటే ఎసెట్స్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్. సో జనరల్ లెడ్జర్కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఫ్రమ్ నంబర్ టు నంబర్ అనేది ఇక్కడ అసైన్ చేయొచ్చు, బట్ ఇక్కడ చేయలేదు, మనకు అవసరం లేదు. అలా కూడా చేసుకోవచ్చు. కొన్ని జిఎల్ అకౌంట్స్ ఉంటాయి ఓన్లీ ఎసెట్ జనరల్ ఎంట్రీకి సంబంధించినవే, అవన్నీ ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు. అంటే ప్లస్ తీసుకుంటే ఆల్ అకౌంట్స్ టైప్స్కి అప్లికబుల్ అవుతుంది. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఒక ప్లస్లో చేంజ్ చేస్తే ఆల్ టైప్స్ ఆఫ్ ది అకౌంట్స్కి అప్లికబుల్ అవుతుంది. ఏ అంటే ఎసెట్స్కి మాత్రమే, డి అంటే కస్టమర్స్కి మాత్రమే. అంటే అకౌంట్ వైజ్గా కూడా పీరియడ్స్ని ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. ప్లస్ తీసుకుంటే ఆల్ అకౌంట్ టైప్స్కి అప్లికబుల్ అవుతుంది. ఇట్లా మనం డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్ ఇవన్నీ కావాలంటే మనకి ఎలా కావాలంటే ఆ విధంగా ఓపెన్ చేసుకుంటాం, క్లోజ్ చేసుకుంటాం. బట్ యూ నీడ్ టు టేక్ ప్రాపర్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్. మీ సుపీరియర్స్ నుంచి ప్రాపర్ అప్రూవల్స్ అనేవి తీసుకోవాలి. తీసుకోకుండా మీరు పీరియడ్ని ఓపెన్ చేయకూడదు, క్లోజ్ కూడా చేయకూడదు. ప్రాపర్ అప్రూవల్ ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు, అది మెయింటైన్ చేయాలి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేంజెస్ చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. మీరు జాబ్లోంచి ఆన్ ది స్పాట్లో టర్మినేట్ అవ్వచ్చు. కాబట్టి ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్ ఇస్తూ వెళ్ళాలి. ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్స్ అనేవి ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా మీరు ప్రాపర్ అప్రూవల్ అనేది తీసుకోవాలి. అలాగే ప్లస్ తీసుకుంటే మీరు చేసే ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది ఆల్ అకౌంట్స్కి అప్లికబుల్ అవుతుంది. అలా కాదు, దేనికి అది సపరేట్గా అంటే ఏడీకేఎంఎస్ వైజ్గా కూడా పీరియడ్స్ని ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. ఓన్లీ ఎస్ అంటే జనరల్ లెడ్జర్కి మాత్రమే ఓపెన్ చేసాం, కేక్ అవసరం లేదు. ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా 1 to 12 ఉందనుకోండి, ఇది మార్చుకోవచ్చు కావాల్సిన విధంగా, అంటే అకౌంట్ వైజ్గా కూడా. అలాగే జిఎల్ అకౌంట్స్ కూడా అసైన్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. సో ఏ అంటే ఎసెట్స్కి సంబంధించినవన్నీ ఇక్కడ అసైన్ చేస్తాం. ఎస్ అంటే జనరల్ లెడ్జర్కి సంబంధించిన అకౌంట్స్ అన్ని కూడా అసైన్ చేసుకోవచ్చు. ఈ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. ఎస్ఏపి ప్రోడక్ట్ లిమిటేషన్స్ అంటారు, చాలా వరకు చేస్తుంది. కొన్ని చేయలేనివి కూడా ఉన్నాయి ఎస్ఏపిలో. ఒక ప్రోడక్ట్ అన్నిటికీ పనికిరాకపోవచ్చు, బట్ మ్యాక్సిమం 99% యూజ్ అవుతుంది. కొన్ని ఏమైతే చేయలేవో అవన్నీ ఏంటి? ప్రోడక్ట్ లిమిటేషన్స్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి.
ఓకే. సో అకౌంట్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ టైప్ ఈజ్ నథింగ్ బట్ క్యాల్కులేట్ ది జిఎల్ అకౌంట్స్. మనం ఫ్రమ్ జిఎల్ అకౌంట్ టు జిఎల్ అకౌంట్స్ ఇవ్వచ్చు అని చెప్పాను కదా. సో అకౌంట్ టైప్ ఇది క్లాసిఫికేషన్ ది జిఎల్ అకౌంట్స్. అకౌంట్ టైప్ అంటే జిఎల్ అకౌంట్ ని కూడా క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్. ఇట్లా అకౌంట్ టైప్ ఈజ్ నథింగ్ బట్ క్లాసిఫైయింగ్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్. జిఎల్ అకౌంట్ ని క్లాసిఫై చేయొచ్చు. సో ఇది ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. ఇది ఇంపార్టెంట్ క్లాస్ అండి. ఇది టైం పాస్ కి చెప్పేది కాదు. ఈ ఒక్క చాప్టరే కొంచెం టఫ్ గా ఉంటుంది మీకు. రిమైనింగ్ అన్ని ఈజీగానే ఉంటాయి. ఎందువల్ల కొంచెం లెంతీగా డెప్త్ గా వెళ్తున్నాను కదా. సింపుల్ గా చెప్తే మీకు బేస్మెంట్ అనేది స్ట్రాంగ్ గా ఉండదు. అందువల్ల కొంచెం డెప్త్ గా వెళ్తున్నాం. మిమ్మల్ని ఎంత డెప్త్ గా అడగరు. 5 minutes లో చెప్పేయచ్చు అన్ని కూడా. అది ఎలా చెప్పాలో కూడా చెప్తాను. తర్వాత ఏం చేసాము? ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐ. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ విల్ అసైన్ ఆర్ మ్యాపింగ్ టు ది అవర్ కంపెనీ కోడ్. దీన్ని అసైన్మెంట్ అంటారు. డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ లో ఉన్నటువంటి కొన్ని ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎండ్ యూజర్ ఒక బిల్ జనరేట్ చేస్తున్నారు, లేదంటే ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్, ఇట్లా చాలా ఉంటాయి. సో దేనికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ అనేవి మ్యాండేటరీగా ఇవ్వాలి. బిజినెస్ ఏరియా ఇవ్వాలా, అవసరం లేదా? కాస్ట్ సెంటర్ ఇవ్వాలా, అవసరం లేదా? ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలా, అవసరం లేదా? సెగ్మెంట్ ఇవ్వాలా, అవసరం లేదా? ఇట్లా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ప్రతి ట్రాన్సాక్షన్ కి ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. టోటల్గా 75 పారామీటర్స్ ఉంటాయి డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది మనం బ్యాక్ ఎండ్ లో కంట్రోల్ చేస్తాం. దీన్ని ఏమంటారు అంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటారు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఈజ్ యూస్ఫుల్ టు కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. నెక్స్ట్ క్లాసెస్ లో మేబీ డే ఆఫ్టర్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో మనం ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసే టైంలో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, బిజినెస్ ఏరియా ఇవ్వాలా, అవసరం లేదా? టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలా, అవసరం లేదా అనేది కంట్రోల్ చేయడానికి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. సో ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి. దిస్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ అసైన్ టు ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కంపెనీ కోడ్స్. మీరు ఒక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేశారు. దీన్ని మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు. ఒకటి క్రియేట్ చేశారు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, ప్రతిసారి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు 2-3 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేశారు అంటే మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు. లేదు దేనికి అది సపరేట్గా క్రియేట్ చేసుకుంటాం, ఏ కంపెనీ కోడ్కి ఆ కంపెనీ కోడ్ కన్నా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇట్ ఈస్ కంట్రోల్ బై ది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్. ఏం చేస్తుంది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది? ఇట్ విల్ కంట్రోల్ బై ది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్. ఏం చేస్తుంది? ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తుంది. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఈస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈస్ సర్ప్లస్, విచ్ ఫీల్డ్ ఈస్ డిస్ప్లే, లేదంటే విచ్ ఫీల్డ్ ఈస్ ఆప్షనల్, వీ కెన్ కాన్ఫిగర్ ఫ్రమ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయి? కంట్రోల్ చేస్తాయి. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ which field is required, which field is surplus, which field is optional, which field is display, we can control from the field status group. Field status variant contains different types of the field status groups. ఏమేమి ఫీల్డ్స్ మ్యాండేటరీ ఇవ్వాలి, ఏమేమి ఫీల్డ్స్ మ్యాండేటరీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి ఉంటాయి అన్నమాట.
ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఈజ్ నథింగ్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉంటాయి. OBC4 కి ఒకసారి చెక్ చేద్దాం. OBC4 డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. OBC4 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. కంటిన్యూ విత్ ది లాగిన్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. చూడండి, ఇది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, అంతే కదా. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? TAFV. దీన్ని మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా అసైన్ చేయొచ్చు, లేదంటే ఒకే కంపెనీ కోడ్ కూడా ఒక్కొక్క కంపెనీ కోడ్కి ఒక్కొక్క ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎలా ఎలా వర్క్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ ఏంటి? ఎగ్జాంపుల్ G001, G003, G004, G005 ఇవన్నీ కూడా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అంటారు. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఎగ్జాంపుల్ G001, G003, G004 ఇవన్నీ ఉన్నాయి. S/4HANA చేంజెస్ ఏమున్నాయి? ఇక్కడ లాస్ట్ లో ఒక కాలం యాడ్ అవుతుంది. SECC సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ అనేది యాడ్ అవుతుంది. రిమైనింగ్ అన్ని కూడా సేమ్, ఇంకా చేంజెస్ ఏం లేదు. ఓన్లీ 1 కాలం మాత్రమే ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. సో ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఎలా పనిచేస్తుంది? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నేమో కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని GL అకౌంట్కి అసైన్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాము. అలాగే ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో ఉన్నటువంటి G001, G003 వీటన్నిటిని ఏం చేస్తాము మనము? GL అకౌంట్కి అసైన్ చేస్తాం. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు అర్థమవుదని. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో GL గ్రూప్స్ ఉంటాయి. ఇవి GL గ్రూప్స్, ఇవన్నీ కూడా GL గ్రూప్స్. ఈ GL గ్రూప్స్ని మనం ఏం చేస్తాము? GL అకౌంట్కి అసైన్ చేస్తాము. దాని ప్రకారం మ్యాపింగ్ అవుతుంది అనమాట. ఓకే. ఇక్కడ ఏమని G001 పైన డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏముంది? సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్ ఇవన్నీ ఉన్నాయి. సో ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమేమి ఇన్పుట్స్ మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏమేమి ఇన్పుట్స్ మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుండి కంట్రోల్ చేస్తాం. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలా? రిక్వైర్డ్లో పెట్టేస్తాం. మీ క్లయింట్ చెప్తారు మీకు, వాళ్ళ కంపెనీలో ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమేమి ఇవ్వాలి అనేది క్లయింట్ చెప్తారు. సో టెక్స్ట్ ఫీల్డ్ మ్యాండేటరీగా కావాలి, రిక్వైర్డ్లో ఉంది. ఆప్షనల్ అంటే టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసినా చేయకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. సర్ప్లస్ అంటే ఈ ఫీల్డ్ అనేది అసలు కనిపించదు ఎండ్ యూజర్కి. ఇట్లా 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ కనిపిస్తాయి ఎండ్ యూజర్కి. నెక్స్ట్ క్లాస్లో మనం కూడా చెక్ చేద్దాం. సో ఆ 75లో ఏమేమి మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏమేమి మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది
ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని కంపెనీ కూడా అసైన్ చేస్తాము. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ని జిఎల్ అకౌంట్కి అసైన్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. బాక్కెళ్ళండి. ఇంకా చాలా ఉంటాయి. ఓకేనా, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్కి వెళ్ళండి. ఇవన్నీ చాలా ఉంటాయండి. నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇవో ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఏరియా సర్ప్లస్లో ఉంది అంటే ఎండ్ యూజర్ కనిపించదు. రిక్వైర్డ్లో ఉంటే మ్యాండేటరీగా బిజినెస్ ఏరియా ఇవ్వాలి. ఆప్షనల్లో ఉంటే బిజినెస్ ఏరియా ఎంటర్ చేసినా బిజినెస్ ఏరియా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. క్లియర్ కదా? అట్లా షీట్ ఓపెన్ చేయండి. ఇది చదివితే మీకు మిమ్మల్ని యాక్చువల్గా మీరు ఏదో డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. వాట్ ఈజ్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే సింపుల్గా చెప్పాలి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ at the time of accounting entry posting, which field is required, which field is not required, which field is optional, which field is surplus. We can control from the field status variant. Field status variant contains different types of the field status groups అని చెప్పాలి. ఓకేనా? సో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఎలా ఉన్నాయి చూడండి. G001, G002, G003 ఇవన్నీ కూడా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనమాట. ఇవన్నీ కూడా ఓకేనా. we can control from the here which field is required, which field is not required, which field is optional at the time of the accounting entry posting. సో ఎండ్ యూజర్కి ఎన్ని మామూలుగా ఫీల్డ్స్ ఎన్ని కనిపిస్తాయి? యాక్చువల్గా ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో 75 ఉంటాయి. at the time of accounting entry posting we can find 75 parameters from debit side. We can find 75 parameters from credit side. సో డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి. డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి. సో అవి కంట్రోల్ చేసుకుంటారు. ఎలా కంట్రోల్ చేస్తాం? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుండి కంట్రోల్ చేస్తాం. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ వీ విల్ సెలెక్ట్ ది, చూడండి ఎలా సెలెక్ట్ చేస్తారు. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి. వెయిట్ బేస్డ్ ఆన్ ది దగ్గర నుంచి ఉంది. బేస్డ్ ఆన్ ది పైన ఉంది కదా, ఇంకా అది అవ్వలేదు. పైకి మళ్ళీ డౌన్కి వెళ్ళిపోతున్నారు మీరు. పైకి వెళ్ళండి, కొంచెం వెళ్ళండి. బేస్డ్ ఆన్ ది ఇంకా వెళ్ళండి. డౌన్కి వెళ్తున్నారు మీరు. పైకి వెళ్ళాలి. బేస్డ్ ఆన్ ది అని అక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఇంకా వెళ్ళండి. వెయిట్ చూడండి. ఐఎమ్ సారీ, 1 minute. చూడండి, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ we will select the parameters from debit side and credit side. Each field has 4 control buttons: required, optional, display and surplus. సో మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మనం ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది మీ క్లయింట్ చెప్తారు. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మన కాన్ఫిగరేషన్ ఎలా చేస్తాము? బిజినెస్ ఏరియా ఎంటర్ చేయాలా వద్దా, కాస్ట్ సెంటర్ ఎంటర్ చేయాలా వద్దా, ప్రాఫిట్ సెంటర్ ఎంటర్ చేయాలా వద్దా, ఎలా చేస్తాము? కాన్ఫిగరేషన్స్ అనేవి క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి చేస్తాం. అక్కడ టోటల్గా 4 కంట్రోల్ బటన్స్ ఉంటాయి. ఎన్ని ఉన్నాయి అక్కడ? యాక్చువల్లీ ఇక్కడ 3నే కనిపిస్తున్నాయి. 1 more బటన్ నెక్స్ట్ క్లాసెస్లో యాడ్ అవుతుంది. 4 కంట్రోల్ బటన్స్ ఉన్నాయి, లేదంటే 3 చెప్పినా కూడా ఓకే. సో ఏమేమి ఉన్నాయి? రిక్వైర్డ్, ఆప్షనల్. సో రిక్వైర్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ యూ యాక్టివేట్ ఫర్ దిస్ స్పెసిఫిక్ ఫీల్డ్ at the time of accounting entry posting, end user must want to enter the specific field. సో మీరు రిక్వైర్డ్ అనే ఫీల్డ్ ఎంటర్ చేశారు అనుకోండి. ఇఫ్ యూ యాక్టివేట్ ఫర్ దిస్ స్పెసిఫిక్ ఫీల్డ్ at the time of document entry posting, end user must want to enter the specific field. మీరు బిజినెస్ ఏరియా అనేది రిక్వైర్డ్లో పెట్టేశారు అంటే బిజినెస్ ఏరియా మ్యాండేటరీగా ఇవ్వాలి. ఎండ్ యూజర్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. కాస్ట్ సెంటర్ రిక్వైర్డ్లో ఉంచారు. కాస్ట్ సెంటర్ అనేది మ్యాండేటరీగా ఎండ్ యూజర్ ఇవ్వాలి, ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. వితౌట్ దోస్ రిక్వైర్డ్ ఇన్పుట్స్ సిస్టమ్ విల్ నాట్ అలౌడ్ స్పెసిఫై ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్. Without those required inputs, system will not allow
విల్ నాట్ అలౌడ్ స్పెసిఫై ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్. అంటే మీరు రిక్వైర్డ్లో పెట్టేశారు, మీ క్లయింట్ ఏం చెప్పారు, బిజినెస్ ఏరియా మ్యాండేటరీగా ఇవ్వాలి అన్నారు, కానీ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేస్తే ఎండ్ యూజర్ అనేవాడు ఎంట్రీ పోస్ట్ చేయలేడు. వితౌట్ దోస్ రిక్వైర్డ్ ఇన్పుట్స్ సిస్టమ్ విల్ నాట్ అలౌడ్ స్పెసిఫై డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్. అంటే ఏంటి, ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకుండా, అంటే బిజినెస్ ఏరియా రిక్వైర్డ్లో ఉంది, బిజినెస్ ఏరియా ఇవ్వకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. కాస్ట్ సెంటర్ రిక్వైర్డ్లో ఉంది, కాస్ట్ సెంటర్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. అంటే ఎండ్ యూజర్ ఫీల్డ్స్ని కంట్రోల్ చేస్తాం. అది ఆప్షనల్లో ఉందనుకుందాం. ఆప్షనల్లో ఉంటే మీనింగ్ ఏంటి, ఆప్షనల్ ఇఫ్ యూ స్పెసిఫై ఎనీ ఫీల్డ్ యాజ్ ఆప్షనల్ అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, at the time of accounting entry posting, that field is optional. You can enter the inputs, or if you cannot enter the inputs, if you can enter the inputs, or if you cannot enter the inputs, system will be allowed the document entry posting. So system ఏం చేస్తుంది, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ ని అలౌ చేస్తుంది. మీరు ఇన్పుట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఆప్షనల్లో ఉంటే ఏంటి, సిస్టమ్ అనేది ఎంట్రీస్ పోస్ట్ చేయడాన్ని అలౌ చేస్తుంది. ఈ ఒక్క క్లాసే కొంచెం లిటిల్ బిట్ టఫ్గా అనిపిస్తుంది, మిగతా అన్నీ సింపుల్గా ఉంటాయి. ఎంటైర్ ఎస్ఐపి అంతా కూడా. ఓకే, డౌన్కి వెళ్ళండి, ఎందుకంటే కొంచెం లెంతీగా ఉంటుంది అందువల్ల. నెక్స్ట్, డిస్ప్లే ఉంటే మీనింగ్ ఏంటి, డిస్ప్లే, డౌన్కి వెళ్ళండి. డిస్ప్లే అంటే ప్రగతి గారు డౌన్ మూవ్ చేయండి. డిస్ప్లే అంటే ఏంటి, వెయిట్ చాలు. సో డిస్ప్లే అంటే మీనింగ్ ఏంటి, ఎనీ ఫీల్డ్ ఇఫ్ యూ కెన్ మూవ్ చేశారు, నేను మార్క్ చేసినది మూవ్ చేయకండి. సో డిస్ప్లే అంటే మీనింగ్ ఏంటి, ఎనీ ఫీల్డ్, మళ్ళీ మూవ్ చేస్తున్నారు ఆవిడ, ప్రగతి మూవ్ చేయకండి, నేను మార్క్ చేశాను కదా, మీరు నెట్వర్క్ స్లో ఉందేమో. సో డిస్ప్లే అంటే మీనింగ్ ఏంటి, డిస్ప్లే ఇది ఎనీ ఫీల్డ్ ఇఫ్ యూ కెన్ బి స్పెసిఫైడ్ యాజ్ డిస్ప్లే మోడ్, ద ఫీల్డ్ జస్ట్ display mode only, you unable to enter the any parameters, any parameters. The display అనేది యాక్చువల్గా మ్యాక్సిమం యూజ్ చేయరు, జస్ట్ అది కనిపిస్తుంది కానీ మీరు ఏం పారామీటర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ డౌన్కి వెళ్ళండి. సర్ప్లస్ అంటే అసలు ఆ ఫీల్డే కనిపించదు ఎండ్ యూజర్కి. సర్ప్లస్ అంటే మీనింగ్ ఏంటి, మీరు ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, 75 డెబిట్ సైడ్ 75 క్రెడిట్ సైడ్ ఉంటాయి, మీరు బిజినెస్ ఏరియా సర్ప్లస్లో పెట్టేశారు, అంటే ఏంటి, ఆ ఫీల్డ్ కనిపించదు ఎండ్ యూజర్కి, అసలు కనిపించవు. కొన్ని ఫీల్డ్స్ ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే చాలా ఉంటాయి, ఇప్పుడు 75 ఫీల్డ్స్ ఉన్నాయి, ఏ ఫీల్డ్ కనిపించాలి ఎండ్ యూజర్కి, ఏ ఫీల్డ్ అనేది అసలు అవసరం లేదు అనేది బ్యాక్ అండ్ నుండి కంట్రోల్ చేస్తాం, సర్ప్లస్ మోడ్. ఓకేనా, విజిబిలిటీ ఉండదు అనమాట. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎట్ ది టైమ్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆల్రెడీ చెప్పాను కదా. What are the advantages of the field status variant? At the time of accounting entry posting, which field is required, which field is not required, we can control from the field status variant. At the time of accounting entry posting or document entry posting, okay, or business entry posting, business entry anna, document entry anna, accounting entry anna ఒకటే, but SAP terminology document అనే చెప్పాలి. At the time of document entry posting, which ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్, విచ్ ఫీల్డ్ ఇస్ సర్ప్లస్ అనేది కంట్రోల్ చేయడానికి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఏమేమి ఫీల్డ్స్ కంట్రోల్ చేస్తాం, ఎగ్జాంపుల్ డౌన్కి వెళ్ళండి. విత్ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ని కంట్రోల్ చేస్తాం. డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్, బిజినెస్ ఏరియా ఎంటర్ చేయాలా వద్దా, టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేయాలా వద్దా, ప్రాఫిట్ సెంటర్ ఎంటర్ చేయాలా వద్దా, కాస్ట్ సెంటర్ ఎంటర్ చేయాలా అవసరం లేదా, సిగ్మెంట్ ఎంటర్ చేయాలా వద్దా. సో ఇట్లా 75 పారామీటర్స్ ఉంటాయి. వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్, వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్. 75 పారామీటర్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సర్ప్లస్ రిక్వైర్డ్ ఆప్షనల్ పెట్టామనుకోండి, ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఆ ఇన్పుట్స్ అనేవి మ్యాండేటరీగా ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. అసైన్మెంట్ అంటే చెప్పాను కదా, అవసరం లేదు ఇంకా. ఓకే, డౌన్కి వెళ్ళండి. అసైన్మెంట్ అంటే చెప్పాను. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ టైప్. ఎస్ఐపిలో ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, OBA7లో స్టాండర్డ్గా ఉంటాయి ఇవన్నీ కూడా. ఎస్ఏ డాక్యుమెంట్, వీటిలో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, ఇవి. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ పోస్టింగ్, ఏబి అంటే
రివర్సల్ పోస్టింగ్. నెక్స్ట్ కేఆర్ అండ్ కేఆర్ సారీ కేఆర్ అండ్ కేజెడ్. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్. డౌన్కి వెళ్ళండి. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. డౌన్కి వెళ్ళండి. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, ఇవి ఇంపార్టెంట్. డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. ఏ అంటే అసెట్ అకౌంటింగ్, అసెట్ ఎంట్రీ పోస్టింగ్. ఏఎఫ్ అంటే అసెట్ డిప్రిసియేషన్. ఇట్లా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎస్ఐపిలో ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? 99 ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ స్టాండర్డ్. ఇవన్నీ కూడా స్టాండర్డ్ డాక్యుమెంట్స్. ఓబిఏ 7కి వెళ్ళండి. లాగౌట్ అయింది, లాగ్ ఆన్ చేయండి. ఎస్ఏపిలో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. 99 ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఓకే, 99 ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి? స్టాండర్డ్. ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా కాన్ఫిగరేషన్ చేసి ఉంటాయి. 99 ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ అంటారు వీటిని. ఇవి 99 ఉన్నాయి. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ పైన ఎస్ఏ ఉంటే జనరల్ లెడ్జర్ అని, కేఆర్ ఉంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ ఉంటే వెండార్ పేమెంట్, డిఆర్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అని ఉంటే కస్టమర్ పేమెంట్, ఏఏ అంటే అసెట్ అకౌంటింగ్, అసెట్ ఎంట్రీ పోస్టింగ్, ఏఎఫ్ ఉంటే అసెట్ డిప్రిసియేషన్ పోస్టింగ్ అని అర్థం. ఇట్లా 99 ప్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. సో ఇది డాక్యుమెంట్ ఇలా ఉంటుంది. సెకండ్ ఈసీసీకి హనాకి డిఫరెన్స్ ఏంటి? మీకు ఒక కాలం ఎక్స్ట్రా కాలం అనేది యాడ్ అవుతుంది ఇక్కడ. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కాలం అనేది ఒకటి యాడ్ అవుతుంది. రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్. ఈసీసీకి S/4 హనాకి రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన ఒక కాలం అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. క్లియర్ కదా? సో డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ అనేది అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. నెక్స్ట్ వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, డౌన్కి వెళ్ళండి. సో wait. So meaning of documents type. Documents type means classifying the accounting entry. For every document type, we will assign one number range. Number range ఇచ్చాం కదా, document type కి number range assign చేసాం. This number range will be reflected in the documents at the time of accounting entry posting. ప్రతి document type కి number range ఇచ్చాం. ఆ number range వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. దిస్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ది డాక్యుమెంట్స్ at the time of accounting entry posting. Based on the document entry posting, we can డౌన్కి వెళ్ళండి. చూడండి. సో ప్రతి డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ అనేది, డాక్యుమెంట్ టైప్ కి నంబర్ రేంజ్ అనేది అసైన్ చేసాం. సో ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 500 ఇచ్చాం ఎస్ఏ డాక్యుమెంట్కి. ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసిన ప్రతిసారి ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది పిక్ అవుతుంది. ఓకేనా? FBN1కి వెళ్ళండి. FBN1 ట్రాన్సాక్షన్ కోడ్. లేదంటే నంబర్ రేంజ్ డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా వెళ్ళచ్చు. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన కూడా క్లిక్ చేయొచ్చు. లేదంటే FBN1 ద్వారా కూడా
వెళ్ళొచ్చు. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి, కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ నంబర్ రేంజ్ ఇచ్చాం. ఫ్రమ్ నంబర్ రేంజ్ టు నంబర్ రేంజ్, ఇవన్నీ కూడా నంబర్ రేంజెస్ అన్నమాట. ఓకేనా? ఫ్రమ్ నంబర్ రేంజ్ అనేది ఇచ్చాము ఇక్కడ. సో ఎందుకు ఉపయోగపడుతుంది నంబర్ రేంజ్ అనేది? ప్రతి డాక్యుమెంట్ కి కూడా మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఒక నంబర్ జనరేట్ అవుతుంది. ఇక్కడ 1 to 500 ఇచ్చారు, 1 to 500 ఇచ్చారు, 1 to 500 అంటే ఎంట్రీ పోస్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? పోస్ట్ చేసే టైంలో ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇచ్చాం కదా, ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ఎండ్ యూజర్ ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ వస్తుంది. మీరు 1,00,000 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు, సో ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఈ నంబర్ రేంజ్ అనేది డాక్యుమెంట్స్ కి నంబర్స్ క్రియేట్ అవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ షీట్ వచ్చేయండి. ఫర్ ఈచ్ డాక్యుమెంట్ టైప్ విల్ అసైన్ వన్ నంబర్ రేంజ్. ఓకే, డౌన్కి వెళ్ళండి. సో ఎఫ్బిఎన్ వన్ ద్వారా కూడా వెళ్ళినా కూడా ఓకేనా? సో డాక్యుమెంట్ కి నంబర్ ఇస్తాం. నంబర్ ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ప్రతి డాక్యుమెంట్ కి డాక్యుమెంట్ టైప్ కి నంబర్ రేంజ్ ఇచ్చాం, డాక్యుమెంట్ టైప్ కి నంబర్ రేంజ్ అనేది ఎంటర్ చేసాం. సో ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో నంబర్ ఉంటుంది, ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ప్రతి కాన్ఫిగరేషన్ కి ఒక నంబర్ వస్తుంది, ప్రతి జిఎల్ అకౌంట్ కి ఒక నంబర్ వస్తుంది, ప్రతి వెండర్ మాస్టర్ కి ఒక నంబర్ ఉంటుంది, ప్రతి కస్టమర్ మాస్టర్ కి నెంబర్ ఉంటుంది. అలాగే ప్రతి డాక్యుమెంట్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇట్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ది డాక్యుమెంట్ అండ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. సో ప్రతి నెంబర్ కి కూడా ప్రతి డాక్యుమెంట్ కి కూడా ఒక నంబర్ వస్తుంది. ఈ నంబర్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ ని ట్రాక్ చేస్తాం. 1,00,000 డాక్యుమెంట్స్ ఉంటాయి. మీకు ఏ నెంబర్ డాక్యుమెంట్ కావాలో ఆ డాక్యుమెంట్ నంబర్ ఒక టీ కోడ్ ఉంటుంది, FB03. సో FB03లో ఆ డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రతి డాక్యుమెంట్ కి ఆ నెంబర్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ నంబర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ we can track the document as well as document relevant information. Based on the document number we can track the document as well as document relevant information. డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక పర్టికులర్ టీ కోడ్ లో మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని సేవ్ అవుతాయి, KR డాక్యుమెంట్స్, SA డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా. సో ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాన్ని బేస్గా చేసుకుని నంబర్ని బేస్గా చేసుకుని వీ కెన్ ట్రాక్ ది డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేశాం కదా. టాలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇవ్వడానికి టాలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. టాలరెన్స్ గ్రూప్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. టాలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. అలాగే టాలరెన్స్ గ్రూప్స్ అనేవి డిఫరెంట్ టాలరెన్స్ గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక టాలరెన్స్ గ్రూప్. వీళ్ళు ఎంత వాల్యూ ఉన్న డాక్యుమెంట్ పోస్ట్ చేయగలరు? 1 to 2 lakhs. 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయొచ్చు. వీళ్ళు ఎంత వాల్యూ ఉన్న డాక్యుమెంట్ పోస్ట్ చేయగలరు? 2 to 4 lakhs. ఇట్లా టాలరెన్స్ గ్రూప్ కంటెంట్స్ ఆథరైజేషన్ గ్రూప్. OBA4కి వెళ్ళండి. OBA4 ట్రాన్సాక్షన్ కోడ్. టాలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇవ్వడానికి టాలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. పొజిషన్కి వెళ్ళండి, మీ టాలరెన్స్ గ్రూప్ ఇవ్వండి.
డబుల్ క్లిక్ చేయండి. చూసారా, ఇది టాలరెన్స్ గ్రూప్. సో ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది ఆథరైజేషన్. ఇక్కడ యాక్చువల్గా డాక్యుమెంట్ వాల్యూ ఇవన్నీ ఇచ్చాం కదా. ఇక్కడ 5% ఇవన్నీ ఏంటంటే 5% అంటే ఏంటి, సాక్రిఫైస్ అమౌంట్, ఎంత డిస్కౌంట్స్కి అలౌ చేస్తారు ఇట్లా. సో టాలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్. ఈ టాలరెన్స్ గ్రూప్ని మనం యూజర్ నేమ్కి అసైన్ చేస్తాం. OB57 ట్రాన్సాక్షన్ కోడ్ OB57కి వెళ్ళండి. OB57 మీ యూజర్ నేమ్ ఎక్కడ ఉంది? ఇదేనా? ఇదా? ఇది ఇది టాలరెన్స్ గ్రూప్. సో మీ యూజర్ నేమ్కి టాలరెన్స్ గ్రూప్ని అసైన్ చేస్తాం. అంటే ఏంటి, ఆథరైజేషన్ అనేది ఇస్తుంది టాలరెన్స్ గ్రూప్. టాలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్. అసలు మీరు టాలరెన్స్ గ్రూపే క్రియేట్ చేయలేదు, ఎవరైనా సరే ఎంట్రీస్ పోస్ట్ చేసేయచ్చు. ఇంకా అది కంట్రోల్ ఉండదు, అలా కూడా చేయొచ్చు. ఇక్కడ మనం చేసింది టాలరెన్స్ గ్రూప్ ఎలా క్రియేట్ చేసామో గ్రూప్ లెవెల్లో క్రియేట్ చేసాం. కంపెనీ లెవెల్లో క్రియేట్ చేస్తారు. అంటే ఏంటి, టాలరెన్స్ గ్రూప్ అనేది ఇవ్వరు మీరు, ఇవ్వకపోతే ఎవరైనా సరే ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు, అలా కూడా ఉంటుంది. టాలరెన్స్ గ్రూపే లేదు. టాలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి, ఒక డోర్ అనుకుందాం. మీరు ఏదైనా ఒక హౌస్లోకి ఎంటర్ అవ్వాలి, మీకు డోర్ ఉంటుంది. డోర్ లేకపోతే ఎవరైనా వెళ్ళిపోవచ్చు. అది డోర్ ఉంటే డోర్ ఓపెన్ చేయాలి. ఎవరు వెళ్ళాలన్నా సరే ఆ డోర్ ద్వారానే వెళ్ళాలి. సో అంటే కంట్రోలింగ్ అనమాట. సో టాలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్, యాజ్ వెల్ యాజ్ వీ కెన్ కాన్ఫిగర్ ది సాక్రిఫైస్ అమౌంట్. సాక్రిఫైస్ అమౌంట్స్ అంటే డిస్కౌంట్స్కి సంబంధించి మాక్సిమం ఎంత వాల్యూ వరకు ఇవ్వగలరు అనేవి కాన్ఫిగర్ చేయడానికి టాలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. షీట్ ఓపెన్ చేయండి. ఇది ఓకేనా? డౌన్కి వెళ్ళండి. సో సో ఎస్ఏపిలో టాలరెన్స్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి? 4 టైప్స్ ఉన్నాయి. ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్, GL టాలరెన్స్ గ్రూప్స్, ఇవి క్రియేట్ చేసాం మనం లాస్ట్ క్లాస్లో. ఇంకా ఏమున్నాయి, వెండార్ టాలరెన్స్ గ్రూప్, కస్టమర్ టాలరెన్స్ గ్రూప్స్, ఇవి నెక్స్ట్ క్లాసెస్లో క్రియేట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ క్లాసెస్లో క్రియేట్ చేస్తాం. ఒకసారి టాలరెన్స్ గ్రూప్ ఓపెన్ చేయండి. కీ కోడ్ ఏంటి? OB. ఇక్కడ డ్రాప్ డౌన్ చేస్తే కనిపిస్తుంది రీసెంట్గా యూజ్ చేసిన టీ కోడ్స్. డ్రాప్ డౌన్ చేయండి. OBA4 ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళి మీ టాలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి టాలరెన్స్ గ్రూప్ పైన. ఇక్కడ చూడండి, అమౌంట్ ఫర్ డాక్యుమెంట్, క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్, ఇక్కడ రెవెన్యూ, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటనేది షీట్లో ఎంటర్ చేశాను. చూడండి, షీట్ ఓపెన్ చేయండి, చదవండి. మీరు షీట్లో ఏమన్నా చదవాలి. డౌన్కి వెళ్ళండి, ఇక్కడ ఉన్నాయి కదా, అమౌంట్ ఫర్ డాక్యుమెంట్, అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్, క్యాష్ డిస్కౌంట్ లైన్ ఐటమ్, ఇవన్నీ చదవండి మీరు. ఓకే, డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఇంకా ఏమైనా చూద్దాం. సో డెబిట్ అండ్ క్రెడిట్ అంటే తెలుసు కదా, చదవండి. డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి? డెబిట్ ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తే, డెబిట్ ఎగ్జాంపుల్ శాలరీ పే చేశారు, శాలరీ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్. రెంట్ పే చేశారు, రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్. డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి? ఓకేనా? డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి కొంచెం, ఇంకా వెళ్ళండి. ఇవి చదవాలి మీరు. అది కంప్లీటెడ్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు OBY6 ఉంది కదా, గ్లోబల్ ఎంటైర్ గ్లోబల్ పారామీటర్స్. OBY6లో ఏం చేసాం? OBY6 కాన్ఫిగరేషన్. OBY6లో మీరు ఏమేమి కాన్ఫిగరేషన్ చేశారు? కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా, కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా అనేది డిస్కస్ అక్కడ మనకు చూసుకోవచ్చు OBY6లో. ఓకే, అది. సో గ్లోబల్ పారామీటర్స్ కంప్లీట్ చేసాము. ఇంకా ఉన్నాయి గ్లోబల్ పారామీటర్స్, రేపు చెప్తాను. యాజ్ వెల్ యాజ్ గ్లోబల్ పారామీటర్స్ ఇంతవరకు కంప్లీట్ అయినంత వరకు నోట్స్ అనేది మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్ ఏంటి, గ్లోబల్ పారామీటర్స్లో ఇంకా ఉన్నాయి. ఏంటవి? మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, అవసరం లేదు, రేపు చెప్తాను. సో నెక్స్ట్ ఏంటి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ క్లాస్లో మనము చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇవన్నీ గ్లోబల్ పారామీటర్స్, ఇవన్నీ కూడా గ్లోబల్ పారామీటర్స్.
నెక్స్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగి చెప్పండి. వాట్ ఈజ్ మీన్ బై గ్లోబల్ పారామీటర్స్ అంటే ఇవి చెప్పాలి. వాట్ ఈజ్ మీన్ బై గ్లోబల్ పారామీటర్స్ అంటే ఇవన్నీ చెప్పాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్, ఫిజికల్ ఇయర్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, ఇవన్నీ చెప్పాలి. ఫస్ట్లో టాప్లోకి వెళ్ళండి. ఇప్పుడు మనం యాక్చువల్గా 1 అవర్ డిస్కస్ చేసాం. సింపుల్ వేలో కూడా చెప్పొచ్చు. ఇంత డెప్త్గా మిమ్మల్ని అడగరు, ఇంత డెప్త్గా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఐడియా కోసం మీకు డెప్త్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి చెప్పాను. టాప్లోకి వెళ్ళిపోండి. ఇంకా వెళ్ళండి, ఫస్ట్కి వెళ్ళిపోండి. సింపుల్గా ఎలా చెప్పొచ్చు? డౌన్కి వెళ్ళండి. సో మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, డౌన్కి వెళ్ళండి. కొంచెం ఆ ఇమేజ్ వరకు ఓపెన్ చేయండి. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి? ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. సో జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ వీఆర్ కాల్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఆన్ ది ఎస్ఐపి టెర్మినాలజీ వీఆర్ కాల్ యాజ్ ఏ ఫిజికల్ ఇయర్ వేరియంట్. మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇండియన్ కంపెనీ ఫిజికల్ ఇయర్ అనేది V3 వేరియంట్ తీసుకుంటాం. ఏప్రిల్ 1st స్టార్ట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ మంత్ మార్చ్ 31st ఎండ్ అవుతుంది. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్ వేరియంట్ అని చెప్పాలి. వీ హ్యావ్ 12 months. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. నెక్స్ట్ దీన్ని ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ విల్ అసైన్ ఆర్ మ్యాప్ ఇన్ టు అవర్ కంపెనీ కూడా చెప్పాలి. నెక్స్ట్ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని డిఫైన్ చేస్తాం. దీన్ని ఎక్కడ మెయింటైన్ చేస్తాం? OB52లో మెయింటైన్ చేస్తాం. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈస్ కాల్డ్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఎవ్రీ మంత్ ఎండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ మేనేజర్, క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది అప్కమింగ్ పీరియడ్. దీన్ని పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటారు. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఈస్ దిస్ యాక్టివిటీ ఈస్ కాల్డ్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. దీన్ని మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే. తర్వాత దీన్ని మన కంపెనీ కూడా అసైన్ చేస్తాం. నెక్స్ట్ డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏంటి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ field status group. With help of field status group, we can control the end user fields. At the time of accounting entry posting, which field is required, which field is not required, which field is optional, we can control from the field status variant అని చెప్పాలి. తర్వాత అసైన్మెంట్ అంటే తెలుసు మీకు, చేస్తాం. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్స్. ఇన్ SAP we have different types of the documents type. Documents type classifying the accounting entry. క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. మేజర్ డాక్యుమెంట్స్ ఏంటి? SA డాక్యుమెంట్, జనరల్ లెడ్జర్. EB రివర్సల్ డాక్యుమెంట్. KR వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. KZ వెండార్ పేమెంట్. DR కస్టమర్ ఇన్వాయిస్. DZ కస్టమర్ పేమెంట్. AA అసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్. AF అసెట్ డిప్రిసియేషన్ డాక్యుమెంట్ అని చెప్పాలి. నంబర్ రేంజ్ ఇచ్చాం. నెక్స్ట్ నంబర్ రేంజ్ అంటే ఏంటి? విత్ హెల్ప్ ఆఫ్ నంబర్ రేంజ్ at the time of accounting entry posting, each document has one number will be reflected. ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ నెంబర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ వీ కెన్ ట్రాక్ ది డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి. తర్వాత టాలరెన్స్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. GL టాలరెన్స్ గ్రూప్, ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్. టాలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. విత్ హెల్ప్ ఆఫ్ టాలరెన్స్ we need to assign the tolerance group to our user ID. టాలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్, సాక్రిఫైస్ అమౌంట్ ని కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకేనా? ఇది ఇలా సింపుల్ గా చెప్పేయాలి. జస్ట్ మీకు ఐడియా కోసం నేను డాక్యుమెంట్ అనేది ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. క్లియర్ కదా? అర్థమైందా? క్లియర్ కాదా? చదవండి, డాక్యుమెంట్ చదవండి, సింపుల్ వేలో చెప్పండి. డెప్త్గా మీకు అర్థం అవ్వాలని చెప్పాను. ఇంత డెప్త్గా మీరు ఇంటర్వ్యూలో చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్ వేలో చెప్పాలి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఆన్ ది SAP టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫిజికల్ ఇయర్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది end user fields. At the time of accounting entry posting, which field is required, which field is not required, we can control from the field status variant. Field status variant contains different types of the field status groups. Simple way lo cheppali. Clear కాదా? అర్థమైందా?
క్లియరా కదా? Clear. రైట్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఓకే రైట్, సుమారు సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. ఓకే థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.